అరబీ భాషలో ఈ రెండు పదాలను కూడా ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తారు అనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ముందుగా తో, దీన్ని ఇంగ్లీష్లో విత్ అని చెప్తారు, అరబీలో మా అని చెప్తారు. మా అంటే తో అని అర్థం. అలాగే లేకుండా అని చెప్పాలంటే బిదూన్, బిదూన్ అని చెప్తారు, లేదా మిన్గేర్ అని కూడా చెప్తారు. కొన్నిసార్లు మిన్గేర్ అని చెప్తారు, ఎక్కువ శాతం బిదూన్ అని చెప్తారు, అంటే లేకుండా అని అర్థం. తో అని చెప్పాలంటే మా అని చెప్తారు. ఇప్పుడు ఈ రెండు పదాలను ఉపయోగించి మీకు అర్థమయ్యే విధంగా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ముందుగా చాయ్ చక్కెరతో తీసుకురా, చాయ్ చక్కెరతో తీసుకురా, దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే జీబ్ షాయ్ మా సుక్కర్, జీబ్ షాయ్ మా సుక్కర్ అంటే చాయ్ చక్కెరతో తీసుకురా అనే అర్థం వస్తుంది. అలాగే చాయ్ చక్కెర లేకుండా తీసుకురా అని చెప్పాలంటే జీబ్ షాయ్ బిదూన్ సుక్కర్, జీబ్ షాయ్ బిదూన్ సుక్కర్ అంటే చాయ్ చక్కెర లేకుండా తీసుకురా అనే అర్థమైతే వస్తుంది. నాకు అన్నం చికెన్తో కావాలి, దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే ఎబి ఏష్ మా దిజాజ్, ఎబి ఏష్ మా దిజాజ్ అని చెప్తారు. ఎబి అంటే కావాలి, ఏష్ అంటే అన్నం, మా అంటే తో, దిజాజ్ అంటే చికెన్. నాకు అన్నం చికెన్తో కావాలి అని చెప్పాలంటే ఎబి ఏష్ మా దిజాజ్ అని చెప్తారు. నాకు చికెన్ లేకుండా అన్నం కావాలి అని చెప్పాలంటే ఎబి ఏష్ బిదూన్ దిజాజ్, ఎబి ఏష్ బిదూన్ దిజాజ్ అని చెప్తారు. ఎబి అంటే కావాలి, ఏష్ అంటే అన్నం, బిదూన్ అంటే లేకుండా, దిజాజ్ అంటే చికెన్. ఎబి ఏష్ బిదూన్ దిజాజ్ అని చెప్తారు. లేదు నాకు మాంసం లేకుండా కావాలి, లేదు నాకు మాంసం లేకుండా కావాలి అని ఎలా చెప్తారంటే అరబీ భాషలో లా ఎబి మిన్ గేర్ లహెం, లా ఎబి మిన్ గేర్ లహెం. లా అంటే లేదు, కాదు, రెండు అర్థాలు వస్తాయి. ఎబి అంటే కావాలి, మిన్ గేర్ అంటే లేకుండా అని అర్థం వస్తుంది. లహెం అంటే మటన్, మాంసంని లహెం అని చెప్తారు. లా ఎబి మిన్ గేర్ లహెం లేదా లా ఎబి బిదూన్ లహెం ఇలా కూడా చెప్పొచ్చు. ఈ రెండిట్లో ఎలా చెప్పినా కూడా సేమ్ అర్థం వస్తుంది. లేదు నాకు మాంసం లేకుండా కావాలి అనే దానికి సేమ్ అర్థం వస్తుంది. నాకు టీవీతో గది కావాలి, నాకు టీవీ ఉన్న గది కావాలి, లేదా నాకు టీవీతో గది కావాలి అని చెప్పాలంటే ఎబి గుర్ఫా మా టెలివిజియోన్, ఎబిల్ గుర్ఫా మా టెలివిజియోన్ అంటే నాకు టీవీతో ఉన్న గది కావాలి అనే అర్థమైతే వస్తుంది. అలాగే ఈ గది ఫ్యాన్ లేకుండా ఉంది, ఈ గది ఫ్యాన్ లేకుండా ఉంది అని ఎలా చెప్పాలంటే హాది గుర్ఫా బిదూన్ మర్వాహా, హాది గుర్ఫా బిదూన్ మర్వాహా అని చెప్తారు. హాది అంటే ఈ, ఇది రెండు అర్థాలు వస్తాయి. గుర్ఫా అంటే గది, బిదూన్ అంటే లేకుండా, మర్వాహా అంటే ఫ్యాన్ని మర్వాహా అని అంటారు. హాది గుర్ఫా బిదూన్ మర్వాహా అని చెప్తారు. నాకు డ్రైవర్తో కార్ కావాలి, దీన్ని ఎలా చెప్పాలంటే ఎబి సయ్యారా మా సాయిక్, ఎబి సయ్యారా మా సాయిక్ అని చెప్తారు. అలాగే నాకు డ్రైవర్ లేకుండా కార్ కావాలి అని చెప్పాలంటే ఎబి సయ్యారా బిదూన్ సాయిక్, ఎబి సయ్యారా బిదూన్ సాయిక్ అని చెప్తారు. డ్రైవర్ని సాయిక్ అని చెప్తారు. కొన్ని చోట్ల సువాగ్ అని కూడా చెప్తారు. సయ్యారా అంటే కార్, ఎబి అంటే కావాలి, బిదూన్ అంటే లేకుండా, మా అంటే తో అనే అర్థం వస్తుంది. నాకు ఫోటోలతో న్యూస్ పేపర్ కావాలి, దీన్ని ఎలా చెప్పాలంటే ఎబి జరీదా మా సువార్, ఎబి జరీదా మా సువార్ అని చెప్తారు. జరీదా అంటే న్యూస్ పేపర్, సువార్ అంటే ఫోటోలు, ఫోటోని సూరా అని చెప్తారు. ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఫోటోలని సువార్ అని చెప్తారు. అది ఫోటోలు లేకుండా కావాలి అని ఎలా చెప్పాలంటే ఎబి మిన్ గేర్ సువార్, ఎబి మిన్ గేర్ సువార్ అని చెప్తారు, లేదా ఎబి బిదూన్ సువార్ అని చెప్తారు. మిన్గేర్ అన్నా బిదూన్ అన్నా లేకుండా అనే అర్థమైతే వస్తుంది. ఎబి అంటే కావాలి, మిన్గేర్ అంటే లేకుండా, సువార్ అంటే ఫోటోలు. మీకు ఇక్కడ అర్థం కావడానికి నేను మళ్ళీ ఇంగ్లీష్లో కూడా చెప్పాను. సూరా అంటే ఒక ఫోటో, సువార్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఫోటోలు అంటాము మనం. సూరా అంటే ఫోటో, సువార్ అంటే ఫోటోలు అని అర్థం వస్తుంది. పుదీనాతో చాయ్ తీసుకురా అని చెప్పాలంటే జీబ్ షాయ్ మా నైనా, జీబ్ షాయ్ మా నైనా అని చెప్తారు. నైనా అంటే పుదీనా. అలాగే పుదీనా లేకుండా చాయ్ కావాలి అని చెప్పాలంటే ఎబి షాయ్ బిదూన్ నైనా, ఎబి షాయ్ బిదూన్ నైనా అని చెప్తారు. నాకు ఎక్కువ నూనెతో వంట వద్దు, కొంతమంది నూనెని ఇష్టపడతారు, కొంతమంది నూనెని ఇష్టపడరు. కొద్దిగా తక్కువ ఆయిల్ వేసి వంటలు చేయమని చెప్తారు. అలాంటప్పుడు నాకు ఎక్కువ నూనెతో వంట వద్దు అని చెప్పాలంటే మా ఎబి అఖిల్ మా జేత్ ఖతీర్,
మా ఎబి అఖిల్ మా జేత్ కతీర్ అని చెప్తారు. అంటే నాకు ఎక్కువ నూనెతో వంట వద్దు అని చెప్పడానికి అయితే అలా చెప్తారు. ఇక్కడ కతీర్ అంటే ఎక్కువ, జాదా అన్న కూడా ఎక్కువ అనే అర్థం వస్తుంది. జాదా అంటారు, కతీర్ అని కూడా చెప్తారు. మా ఎబి అఖిల్ మా జేత్ కతీర్ అని చెప్తారు. అలాగే సరే నేను నూనె లేకుండా చేస్తాను వాళ్ళు అలా చెప్పినప్పుడు, సరే నేను నూనె లేకుండా చేస్తానని మనము అరబ్బీలో ఎలా సమాధానం చెప్పాలంటే జైన్ బసవ్వి బిదూన్ జైత్, జైన్ బసవ్వి బిదూన్ జైత్ అని చెప్తారు. జైన్ అంటే సరే, బసవ్వి అంటే నేను చేస్తాను, బిదూన్ అంటే లేకుండా, జైత్ అంటే నూనె. జైన్ బసవ్వి బిదూన్ జైత్ అని చెప్పాలి. తలదిండు లేకుండా పడుకో. కొంతమంది చిన్నపిల్లలు పడుకునేటప్పుడు తలదిండు వేసుకోకుండా పడుకో అని చెప్తారు. దాన్ని అరబీలో ఎలా చెప్పాలంటే నామ్ బిదూన్ మఖద్దా. నామ్ బిదూన్ మఖద్దా అంటే తలదిండు లేకుండా పడుకో అనే అర్థం వస్తుంది. నామ్ అంటే పడుకోవడం, బిదూన్ అంటే లేకుండా, మఖద్దా అంటే తలదిండుని మఖద్దా అని చెప్తారు. నామ్ బిదూన్ మఖద్దా అని చెప్తారు. అలాగే తలగడ పెట్టుకో అని చెప్పాలంటే హత్ మఖద్దా. తలగడ తలదిండు పెట్టుకో అని చెప్పాలంటే హత్ మఖద్దా అని చెప్తారు. అలాగే తలదిండు తీసుకురా, కొన్ని చోట్ల తలగడ అంటారు, కొన్ని చోట్ల తలదిండు అని అంటారు, కొన్ని చోట్ల మెత్త అని కూడా అంటారు. తలదిండు తీసుకురా అని చెప్పాలంటే జీబ్ మఖద్దా. జీబ్ అంటే తీసుకురా, మఖద్దా అంటే తలగడ, తలదిండు, మెత్త, ఇంగ్లీష్లో పిల్లో అని చెప్తారు. నీకు జ్యూస్ చక్కెరతో కావాలా? దీన్ని అరబీలో ఎలా అడగాలంటే తెబి అసీర్ మా సుక్కర్. తెబి అసీర్ మా సుక్కర్ అంటే నీకు జ్యూస్ చక్కెరతో కావాలా అనే అర్థమైతే వస్తుంది. లేదు నాకు చక్కెర లేకుండా కావాలి, దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే లా ఎబి బిదూన్ సుక్కర్. లా ఎబి బిదూన్ సుక్కర్ అంటే లా అంటే లేదు కాదు రెండు అర్థాలు వస్తాయి. ఎబి అంటే కావాలి, బిదూన్ సుక్కర్ అంటే చక్కెర లేకుండా అనే అర్థం వస్తుంది. లా ఎబి బిదూన్ సుక్కర్ అని చెప్పాలి. చాయ్ పాలతో తయారు చేయి. దీన్ని అరబీలో ఎలా చెప్పాలంటే సవ్వి షాయ్ మా హలీబ్. సవ్వి షాయ్ మా హలీబ్ అని చెప్తారు. అంటే చాయ్ పాలతో తయారు చేయి అనే అర్థమైతే వస్తుంది. అలాగే సరే దానికి కుంకుమ పువ్వు లేకుండా చేయాలా? కొంతమంది చాయ్లో కుంకుమ పువ్వు వేసుకోవడం అలవాటు, ఎక్కువ శాతము అరబ్బీ వాళ్ళు కుంకుమ పువ్వు ఎక్కువగా వాడతారు. సరే మరి దాంట్లో కుంకుమ పువ్వు లేకుండా చేయాలా అని మనము అరబీలో ఎలా అడగాలంటే జైన్ తెబూన్ బిదూన్ జఫరాన్. జైన్ తెబూన్ బిదూన్ జాఫరాన్ అని అడగాలి. జైన్ అంటే సరే, తెబూన్ అంటే మీకు కావాలా, బిదూన్ అంటే లేకుండా, జాఫరాన్ అంటే కుంకుమ పువ్వు. సరే మీకు కుంకుమ పువ్వు లేకుండా కావాలా అనే అర్థమైతే వస్తుంది. జైన్ తెబూన్ బిదూన్ జాఫరాన్ అని చెప్తారు. అవును కుంకుమ పువ్వు లేకుండా చెయ్యి, లేదా అవును కుంకుమ పువ్వు వేయకుండా చెయ్యి. దీన్ని ఎలా చెప్పాలంటే ఈ సవ్వి బిదూన్ జాఫరాన్. ఈ సవ్వి బిదూన్ జాఫరాన్ అని చెప్తారు. ఈ అంటే అవును అనే అర్థం వస్తుంది. సవ్వి బిదూన్ జాఫరాన్ అంటే కుంకుమ పువ్వు లేకుండా చెయ్యి అనే అర్థం వస్తుంది. ఇక్కడ కుంకుమ పువ్వుని అరబీ భాషలో జాఫరాన్ అని చెప్తారు. రేపు నన్ను పిల్లలతో కలిపి స్కూల్కి తీసుకెళ్ళు. దీన్ని అరబీ భాషలో ఎలా చెప్తారంటే బుక్రా వద్దీని మద్రసా మా ఇయాల్. బుక్రా వద్దీని మద్రసా మా ఇయాల్ అని చెప్తారు. బుక్రా అంటే రేపు, వద్దీని అంటే నన్ను తీసుకెళ్ళు, మద్రసా అంటే స్కూల్, మా ఇయాల్ అంటే పిల్లలతో కలిపి అనే అర్థం వస్తుంది. పిల్లలని ఇయాల్ అని చెప్తారు. బుక్రా వద్దీని మద్రసా మా ఇయాల్ అని చెప్తారు. సరే మనం లేట్ చేయకుండా వెళ్దాం. సరే మనం లేట్ చేయకుండా వెళ్దాం. దీన్ని అరబీలో ఎలా చెప్తారంటే జైన్ నరోహ్ బిదూన్ తాఖిర్. జైన్ నరోహ్ బిదూన్ తాఖిర్ అంటే మనం లేట్ చేయకుండా వెళ్దాము, లేదా మనం ఆలస్యం లేకుండా వెళ్దాము అనే అర్థం వస్తుంది. అవును మనం త్వరగా వెళ్ళాలి. అవును మనం త్వరగా వెళ్ళాలి. దీన్ని ఎలా చెప్తారంటే ఈ లాజిమ్ నరోహ్ బద్రి. ఈ లాజిమ్ నరోహ్ బద్రి అని చెప్తారు. ఈ అంటే అవును, లాజిమ్ అంటే తప్పకుండా, నరోహ్ అంటే మనం వెళ్ళాలి, బద్రి అంటే త్వరగా అనే అర్థం వస్తుంది. కొన్నిసార్లు జల్దీ అని చెప్తారు, కొన్నిసార్లు ప్సిరా అని కూడా చెప్తారు. ఇప్పటి వరకు నేను మీకు ఈ వీడియోలో చెప్పిన ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి రివిజన్లో మీకు రిపీట్గా చెప్తాను. మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి, లేదా రిపీట్గా వీడియోని కూడా చూడొచ్చు. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జీబ్ షాయ్ మా సుక్కర్ అంటే చాయ్ చక్కెరతో తీసుకురా అనే అర్థం వస్తుంది. జీబ్ షాయ్ బిదూన్ సుక్కర్ అంటే చాయ్ చక్కెర లేకుండా తీసుకురా అనే అర్థం వస్తుంది. ఎబి ఏష్ మా దిజాజ్ అంటే నాకు చికెన్తో అన్నం కావాలి అనే అర్థం వస్తుంది.
ఎబి ఏష్ బిదూన్ దిజాజ్ అంటే నాకు చికెన్ లేకుండా అన్నం కావాలి అనే అర్థం వస్తుంది. లా ఎబి మిన్గేర్ లెహెమ్ అంటే లేదు నాకు మాంసం లేకుండా కావాలి అనే అర్థం అయితే వస్తుంది. ఇక్కడ మా అంటే తో, బిదూన్ అంటే లేకుండా అని అర్థం. ఎబి గుర్ఫా మా టెలివిజియోన్ అంటే నాకు టీవీతో ఉన్న గది కావాలి అని అర్థం. హాది గుర్ఫా బిదూన్ మర్వాహా అంటే ఈ గది ఫ్యాన్ లేకుండా ఉంది అనే అర్థం వస్తుంది. ఎబి సయ్యారా మా సాయిక్ అంటే నాకు డ్రైవర్తో ఉన్న కార్ కావాలి అనే అర్థం వస్తుంది. ఎబి సయ్యారా బిదూన్ సాయిక్ అంటే నాకు డ్రైవర్ లేకుండా కార్ కావాలి అనే అర్థం వస్తుంది. మా ఎబి సయ్యారా బిదున్ సాయిక్ ఇక్కడ ఎబి అంటే కావాలి, మా ఎబి అంటే వద్దు అనే అర్థం వస్తుంది. మా ఎబి సయ్యారా బిదూన్ సాయిక్ అంటే నాకు డ్రైవర్ లేకుండా కారు వద్దు అనే అర్థం వస్తుంది. ఎబి జరీదా మా సువార్ అంటే నాకు న్యూస్ పేపర్ ఫోటోలతో కావాలి అని అర్థం. ఇక్కడ సూరా అంటే ఫోటో, సువార్ అంటే ఫోటోలు అని అర్థం. జీప్ షాయ్ మా నైనా అంటే నాకు పుదీనాతో ఉన్న చాయ్ తీసుకురా అనే అర్థం వస్తుంది. ఎబి షాయ్ బిదూన్ నైనా అంటే నాకు పుదీనా లేకుండా చాయ్ కావాలి అని అర్థం. జీబ్ అంటే తీసుకురా, ఎబి అంటే కావాలి అనే అర్థం వస్తుంది. మా ఎబి అఖిల్ మా జేత్ కతీర్, మా ఎబి అఖిల్ మా జేత్ కతీర్ అంటే నాకు ఎక్కువ నూనెతో చేసిన వంట వద్దు అనే అర్థం వస్తుంది. జైన్ బసవ్వి బిదూన్ జేత్ అంటే అలాగే నేను నూనె లేకుండా చేస్తాను అనే అర్థం వస్తుంది. అలాగే నామ్ బిదూన్ మఖద్దా అంటే తలగడ లేకుండా పడుకో అని అర్థం వస్తుంది. హత్ మఖద్దా అంటే తలదిండు పెట్టుకో అనే అర్థం వస్తుంది. జీబ్ మఖద్దా అంటే తలదిండు తీసుకురా అనే అర్థం వస్తుంది. షీల్ మఖద్దా అంటే తలదిండు తీసేయ్ అనే అర్థం వస్తుంది. ఇక్కడ నామ్ అంటే పడుకో, హత్ అంటే పెట్టడం, జీబ్ అంటే తీసుకురావడం, షీల్ అంటే తీసేయడం. తెబి హసీర్ మా సుక్కర్ అంటే నీకు చక్కెర లేకుండా జ్యూస్ కావాలా అనే అర్థం వస్తుంది. లా ఎబి బిదూన్ సుక్కర్ అంటే లేదు నాకు చక్కెర లేకుండా కావాలి అనే అర్థం వస్తుంది. అలాగే సవ్వి షాయ్ మా హలీబ్ అంటే పాలతో చాయ్ చెయ్యి అని అర్థం వస్తుంది. జైన్ తెబూన్ బిదూన్ జాఫరాన్ అలాగే జాఫరాన్ లేకుండా చేయాలా అనే అర్థం వస్తుంది. జాఫరాన్ లేకుండా కావాలా అనే అర్థం వస్తుంది. ఈ సవ్వి బిదూన్ జాఫరాన్ అవును జాఫరాన్ లేకుండా చెయ్యి అనే అర్థం వస్తుంది అక్కడ. అలాగే బుక్రా వద్దీని మద్రసా మా ఇయాల్, బుక్రా వద్దీని మద్రసా మా ఇయాల్ అంటే రేపు నన్ను స్కూల్కి పిల్లలతో తీసుకెళ్ళు అనే అర్థం వస్తుంది. వద్దీని అంటే తీసుకెళ్ళడం, మద్రసా అంటే స్కూల్, మా అంటే తో, ఇయాల్ అంటే పిల్లలు. అలాగే జైన్ నరోహ్ బిదూన్ తాఖిర్ అంటే అలాగే మనము లేట్ చేయకుండా వెళ్దాము, లేట్ లేకుండా వెళ్దాము అనే అర్థం వస్తుంది. ఈ లాజిమ్ నరోహ్ బద్రి లేదా ఈ లాజిమ్ నరోహ్ జల్దీ అంటే అలాగే అవును మనము తప్పకుండా తొందరగా వెళ్దాం అనే అర్థం వస్తుంది. వీడియో చివరికైతే వచ్చేసామండి. వీడియో పూర్తిగా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చాలా స్పష్టంగా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం.